శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని, నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పార్ట్ 22. శ్లోకాము. వేదావినాశనం నిత్యం యయనమజమవ్యయం. కథం స పురుషః పార్థకం ఘాతయతి హంతికం. అర్థము. ఓ పార్థ! ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జననమరణములు లేనిదనియు, మార్పులేనిదనియు తెలిసికొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును? ఎవరిని ఎట్లు చంపును? శ్లోకాము. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపాపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ న్యన్యాని సంయాతి నవాని దేహి. అర్థము. మానవుడు చిరిగిన పాత బట్టలను వదిలి కొత్త బట్టలను ధరించినట్లు జీవాత్మ పాత శరీరములను వీడి నూతన శరీరములను పొందుతోంది. శ్లోకాము. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. అర్థము. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు, నీరు తడుపుజాలదు, వాయువు ఎండింపజాలదు. శ్లోకాము. అచ్చేద్యోపాయమదాహ్యోపాయం అక్లేద్యోపాసోష్య ఏవచ నిత్యః సర్వగతః స్థాణః అచలోపాయం సనాతనః. అర్థము. ఈ ఆత్మ ఛేదించరానిది, దహింపరానిది, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యము కానిది. ఆత్మ నిత్యమైనది, సర్వవ్యాప్తి చెందినది, చలింపనిది, స్థిరమైనది, సనాతనమైనది. శ్లోకాము. అవ్యక్తోపాయమచింత్యోపాయం అవికార్యోపాయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అర్థము. ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరముగానిది, మనస్సునకును అందనిది, వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలిసికొనుము. కనుక ఓ అర్జునా, నీవు దీనికి సోకింపదగవు. శ్లోకాము. అధ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అర్థము. ఓ అర్జునా, ఒకవేళ ఈ ఆత్మకు జననమరణములు కలవని నీవు భావించినప్పటికిని దీనికై నీవు శోకింపదగదు. శ్లోకాము. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యే పార్థేన త్వం శోచితుమర్హసి. అర్థము. పుట్టిన ప్రతివానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక తప్పనిసరియైన ఈ విషములయందు నీవు శోకింపదగదు. శ్లోకాము. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. అర్థము. ఓ అర్జున! ప్రాణుల నేను పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములుగావు, మరణానంతరము గూడా అని అగోచరముల మధ్యకాలము నందు మాత్రమే అవి గోచరములు అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట వలన ప్రయోజనము లేదు. శ్లోకాము. ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చేవ కశ్చిత్. అర్థము. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును.
వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో, చూచినవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమియూ పూర్తిగా ఎరుగరు. శ్లోకాము దేహీ నిత్యమవధ్యోపాయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అర్థము ఓ అర్జున, ప్రతి దేహమునందు ఉండెడి ఈ ఆత్మచంప వీలుకానిది. కనుక ఏ ప్రాణిని గూర్చియేనను నీవు సికింపదగదు.